హలో గాయ్స్, ఇవాళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? ఇవాళ రెసిపీ వచ్చేసి చింతకాయ చేపల పులుసు. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి. ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే చేపలు నీట్గా క్లీన్ చేసుకుని పసుపు, ఉప్పు, కారం వేసుకొని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనము ఉల్లిపాయలు చక్కగా క్లీన్ చేసుకుని వాటిని మసాలా పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, మసాలా, కారం, చింతకాయలు చాలా నీట్గా క్లీన్గా కడుక్కొని గ్యాస్ స్టవ్ మీద ఉడకపెట్టుకొని దాన్ని పేస్ట్ లాగా వాటర్ పక్క తీసి పెట్టుకొని పిప్పంతా పడేయాలండి. దాన్ని తీసి నీట్గా పక్కన పెట్టుకొని పసుపు, కారం, ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలండి. మసాలా బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఇంకా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. కారం, పసుపు కూడా వేసుకున్న తర్వాత అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కల్ని కూడా వేసుకొని బాగా కొదుపుకోవాలండి. ఎందుకంటే గరిటె పెడితే విరిగిపోతుంది, ఎందుకంటే తొందరగా చేపలు కుక్ అయిపోతాయి కాబట్టి. మనం బాగా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత అది ఉడికిపోయాక ఈ చింతపండు గుజ్జు తీసి మనం పక్కన పెట్టుకున్నాం కదండి, చింతకాయ గుజ్జు ద మెయిన్ ఇంగ్రీడియంట్, అది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. బాగా అంటే ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలండి. మెయిన్ బాగా మరిగితేనే ఎప్పుడైనా చేపల పులుసు టేస్ట్ ఎక్కువగా వస్తుందండి. చూసారు కదా, నాకే నోరు ఊరిపోతుంది. మరి మీకు ఎలా ఉందో తెలియదు, కానీ చేపల పులుసు చూస్తుంటే చాలా ఎమ్మీగా ఉంది. నేనైతే అంత బేగా తినేద్దామని ప్లేట్లో